స్నేహితులతో మాట్లాడడం జరిగింది. అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది. నేను నా వీడియో వైరల్ అయింది, దీంట్లో చాలామంది నాకు తిట్టున్నారు, నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి, నాకు ఎవరిది ఉన్నాయి, ఎక్కువ హార్ష్గా అసభ్యంగా బూతులు దారుణంగా ఎవరు తిట్టారు. అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 పేజెస్ మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి, దాంట్లో 60 అకౌంట్స్ ఎలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 ఇయర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేసి ఉన్నాము, అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే ఈ విక్టిమ్ది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్, ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప 10 years, ఒక పాప 7 years. ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది. ఆవిడ తప్పు ఏంటి? షీ మేడ్ అ వీడియో ఆన్ 4th afternoon. ఎలాంటి ట్రోలింగ్ చేశారు ఈ ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ, కానీ మీ వ్యూవర్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు. కానీ మీరు నా దగ్గరికి వస్తే, నా టీమ్కి కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం. సిన్స్ ఇట్ కెనాట్ బి పుట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇక్కడ మేము పెట్టలేదు. ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఉన్న గుంటూరు ఎస్పీగా ఏపీ పోలీస్ తరఫు నుండి, నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది త్రూ మీడియా. పిల్లలకి, మహిళలకి, ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఫ్రీగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. 1930 హెల్ప్ లైన్ ఉంది, మన దగ్గర దిశ యాప్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా దిశ డిఎస్పీ గారి నెంబర్ కూడా నేను చెప్తాను, 8688831465. స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది, 9154880389. మీరు మా దగ్గరికి రండి. మీకు కాన్ఫిడెన్షియలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు ఫ్యామిలీ, మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇట్ గివ్స్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీస్. ఎవరు ఇలాంటి చేస్తున్నారు వాళ్ళకి బలం పెరుగుతుంది. ఏం చేశాము, జరిగింది, చనిపోయింది, ఇంకా చేస్తాము, ఇంకా వేరే వాళ్ళని చేస్తారు. సో బీయింగ్ అ విక్టిమ్ మేము ఇంకా గట్టిగా నిలబడాలి. పోలీస్ దగ్గరికి రండి, అంతా మేము ఎక్కడ వరకు మీకు హెల్ప్ చేయాల్సింది ఉంటుంది, మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.